శ్రీమాత్రే నమః. సకల సంపత్కర వ్రతం వరలక్ష్మీ వ్రతం. శ్రీ వరలక్ష్మీ మాత నమో నమః. వరలక్ష్మీ మాత నమో నమః. సృష్టిలో ఉన్న ఐశ్వర్యాలన్నీ లక్ష్మీ స్వరూపాలే. అవి అనంతాలు. ఆమె కృప కలిగిన వారికి మానసిక, భౌతిక, ఆధ్యాత్మిక శ్రేయస్సు పుష్కలంగా లభిస్తుంది. సద్గుణాలు మానసికమైనవైతే సంపదలు భౌతికమైనవి. పరాశక్తిని శ్రీ మహాలక్ష్మిగా ఆరాధించి ఆమె అనుగ్రహంతో లౌకిక, పారలౌకిక ప్రయోజనాలు ఎలా సాధించుకోవాలో మంత్రశాస్త్రాలు, వివిధ గ్రంథాలు విస్తారంగా తెలియజేశాయి. ఆ తల్లిని శ్రావణ మాసంలో వరలక్ష్మీదేవిగా పూజించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం, భారతీయుల సంప్రదాయం. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి శుక్రవారము అంటారు. ఆ రోజున వరలక్ష్మి వ్రతాన్ని మహిళలు ఆచరిస్తారు. జగత్తులోని సకల ప్రాణులకు బతుకు తెరువు కల్పించేది శ్రీ మహాలక్ష్మి. సకల సంపదలకు ఆమె అధిష్టాన దేవత. శ్రీహరికి ఆమె ప్రాణ సమానురాలు. ఆమెను హృదయంలో ప్రతిష్ఠించుకున్నాడు. సస్యరూపిణి అయిన ధాన్యలక్ష్మిగా, వైకుంఠంలో స్వర్ణలక్ష్మిగా, గృహాలలో గృహలక్ష్మిగా, అలాగే జితేంద్రియగా, శాంతస్వరూపిణిగా, అరిషడ్ వర్గాల నుంచి విముక్తి కలిగించే జ్ఞానప్రదాయినిగా ఆమెను పురాణాలు కీర్తించాయి. అయితే అష్టైశ్వర్యాల కోసము అష్టలక్ష్మి రూపాలలోనే ఆమెను ఎక్కువగా భావన చేయడము, పూజించడం పరిపాటి అయినది. కాగా సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మి అంటూ 6 రూపాలలో ఆమెను శ్రీ సూక్తము వర్ణించింది. సమస్త ఐశ్వర్యాలను, జయాన్ని, జ్ఞానాన్ని, ఐహిక, ఆముష్మిక సంపదలను వర్షించేది కాబట్టి ఆమెను వరలక్ష్మి అని ఆరాధిస్తూ ఉన్నాం. వరలక్ష్మి వ్రతం గురించి పార్వతికి స్కందుని సమక్షంలో చెప్పినట్లు స్కాంద పురాణంలో కథ ఉంది. స్కందుని ద్వారా సూతుడికి తెలిసిన ఈ కథ ఆయన ద్వారా భూలోకంలో ప్రాచుర్యం పొందింది. వర అంటే శ్రేష్టమైనది. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల అనుకూలమైన భర్త లభిస్తాడు. గృహిణులు సకల సౌభాగ్యాలతో తులతూగుతారని నమ్మకం ఉంది. వరలక్ష్మి వ్రతకథలో ప్రధాన పాత్ర చారుమతి అనే గృహిణి. ఆ వ్రతాన్ని ఆచరించిన ఆమె లక్ష్మీ అనుగ్రహాన్ని పొందింది. చారుమతి అంటే చక్కని బుద్ధి అని అర్థం. ఈ వ్రత విధానాన్ని అనుసరించి పూజలు చేసి వ్రతకథను చెప్పుకొని లేదా విని చారుమతి మాదిరిగా జీవితాలను తీర్చిదిద్దుకున్నవారు సర్వ సంపదలను పొందుతారు. సమాజంలో గౌరవప్రదమైన స్థానము లభిస్తుంది. కుటుంబ శ్రేయస్సు, సౌభాగ్యం కలుగుతాయి. జీవితాంతం ఆ వరలక్ష్మీదేవి ఆలంబన లభిస్తుంది అని పెద్దల మాట. మన అమ్మమ్మలు, నాన్నమ్మలు అందరూ కూడా ఆడపిల్ల చిన్న వయసులో ఉండగానే ఈ వ్రతాన్ని ఆచరించే విధి విధానాలను నేర్పిస్తూ ఉంటారు. ఎందుకంటే అష్టైశ్వర్య స్వరూపిణి శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధిస్తే అమ్మాయి మెటర్నిటీలో కూడా సుఖపడుతుంది, ఏ లోటు లేకుండా జీవితాంతము వర్ధిల్లుతుందనే సదుద్దేశంతో మన భారతీయ మహిళలు ఆ కాలం నుండి ఈ కాలం వరకు ఒక సాంప్రదాయంగా కొనసాగుతుంది. శ్రావణ మాసంలో శ్రీ వరలక్ష్మి వ్రతము మహత్యం. హరి ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్.